ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 34వ భాగం. భారతీ నాథ శర్మ ఢుండిరాజుల ఉత్పత్తి కథ. సూత మహర్షి బృహస్పతి మాటలను ఇంకా ఇలా చెప్పుచున్నాడు. దేవేంద్ర, పూర్వకాలంలో నికుంభుని వంశంలో జన్మించిన హిర్బు అని ఒక దానవుడు ఉండేవాడు. అతడు పరాక్రమంలో నీతో సమానుడే కానీ లోకకంటకుడు. 1000 ఏళ్ల పాటు తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షం కాగా తనకు మరణం లేకుండా వరాన్ని పొందాడు. అప్పుడు ఆ భయంకర దైత్యుడు దేవతలను గెలిచి స్వర్గం నుండి తగిలేసి తన వారైన రాక్షసులకు స్వర్గంలో నివాసం కల్పించాడు. దేవతలు నిలువ నీడలేక ఎక్కడో వనాల్లో అలమటిస్తూ ఉండగా త్రిలోక సంచారి మహాతపస్వి అయిన నారదుడు వారి వద్దకు పోయి, మీరంతా భక్తి శ్రద్ధలు ప్రస్ఫుటించేటట్లు శంకర భగవానులను ఉపాసన చెయ్యండి. ఆయన ఈ బ్రహ్మాండానికి స్వామి, ఆపదలను నశింపచేయు స్వభావము గల భక్త పక్షపాతి అని హితవు చెప్పాడు. వారు వెంటనే దేవదేవుడైన ఈశ్వరుని పార్థివ పూజ ద్వారా 11 ఏళ్ల పాటు ఆరాధించగా లోక కళ్యాణకారకుడైన భగవానుడు శివశంకరుడు ప్రసన్నుడై జ్యోతిర్లింగమయుడై దేవతలను పీడిస్తున్న అసురులను అందరినీ అగ్నికీలలలో దగ్ధం చేసి అప్పుడు బ్రహ్మ విష్ణు పరమానంద భరితులై మధుర మోహన స్వరంతో సామ సూక్తమును గానం చేశారు. సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు హిర్బు దైత్యుని సంహరించిన శివుని యొక్క ఒక రుద్రాంశను దేవతలంతా తమ రక్షణకై శశిమండలానికి రాజుగా చేసి నిత్యము సేవించుకోసాగారు. ఈ మహారుద్రుడు దేవకార్య తత్పరుడై ఉండేవాడు. ఈ మహారుద్రుడే అనంతర కాలంలో అనంత రమణీయ హిమాలయ రాజ్యంలో సాధ్యకర్మకు పుత్రునిగా జన్మించాడు. పెరిగి పెద్దవాడై సకల కళాజ్ఞాత అయి భారతీసుడను పేరిట ప్రసిద్ధుడయ్యాడు. తన ప్రాంతపు పండితులందరినీ వాదంలో ఓడించి దారి పొడవునా నాస్తికులను గెలుచుకుంటూ పోయి చివరికి శంకరాచార్యుని శిష్యునిగా స్థిరపడ్డాడు. దేవేంద్ర, మయుని పుత్రిక మాయి వంటికాలిపై నిలబడి 1000 ఏళ్ల ఘోర తపస్సు చేసింది. ఆ తపశ్శక్తికి విశ్వంలో ప్రాణులన్నీ వేడిగాలుల మధ్య ఇరుక్కున్న అనుభవాన్ని పొందాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెకు ప్రత్యక్షమై త్రిపురాలను వరంగా ఇచ్చాడు. 16 యోజనాల విస్తీర్ణంతో స్వర్గ సమానమైన స్వర్ణమయమైన నగరం ఒకటి, దాని క్రింద భువర్లోక సమానమై 1 యోజన విస్తృతమైన రజతమయ నగరం ఒకటి, దాని క్రింద భూర్లోక సమానమై 1 యోజన వైశాల్యంలో లోహమయ నగరం ఒకటి ఆమె జాతియు భోగించుటకై బ్రహ్మ ప్రసాదించాడు. ఆ త్రిపురాలలో 100 కోట్ల మంది దైత్యులు పత్నులతో పాటు నివసించసాగారు. వారు దేవతలకు అందవలసిన యజ్ఞ భాగాలను గ్రహణం చేసి దేవతలతో సమానమైపోయారు. యజ్ఞ భాగాలు అందకపోవడంతో దేవతలు నిర్బలులై కృషించిపోసాగారు. వారంతా ఆకలికి మాడిపోతూ ఏడుస్తూ పోయి విష్ణుదేవిని పాదాలపై పడి ఇలా ఆక్రందించారు. భగవాన్, ప్రభో, మాయాపుత్రి మయి ద్వారా ప్రాప్తించిన దుఃఖం వల్ల మేము కృషించిపోతున్నాం. చాలా కాలంగా మాకు అవిస్సులు లేవు. ఇక మాకు మీరే దిక్కు. మధుసూదనుడు వారి మొర విని జాలిపడి త్రిపురాలలోనే సంస్కృత పండితుడు ధర్మపరాయణుడు నగు అజినుడనే ద్విజుని పుత్రునిగా బౌద్ధుడను పేర జన్మించాడు. త్రిపురాలలో యజ్ఞాలు చేస్తూ అవిస్సులతో దైత్యులను మేపుతున్న వేద ధర్మపరాయణ విప్రులందరినీ బౌద్ధుడు తన మాటలచే మోహితులను చేసి క్రమంగా వారిని వైరాగ్యంలోకి నెట్టివేశాడు. తామస మన్వంతరంలో త్రివర్ణులు వేద విహీనులు కర్మరహితులు అగునట్లు చేశాడు. క్రమంగా 16వ కలియుగం వచ్చేసరికి యజ్ఞయాగాదులు పూర్తిగా ఆగిపోయి త్రిపుర దైత్యులకు పుష్టికరమైన
ఆహారం అనగా అవిస్సు లేకుండా పోయింది. అప్పుడు ఆ దైత్యులు పరమ క్రుద్ధులై యజ్ఞశూన్యులైన అక్కడి మనుష్యులను తినేయడం మొదలెట్టారు. కల్పాంతానికల్లా అక్కడ మనుష్యులే లేరు. మరలా సత్యయుగం వచ్చినప్పుడు దేవతలంతా కలిసి వెళ్ళి సకల జన శుభాకాంక్షి అయిన శంభుని ఆరాధించారు. ఆయన జ్యోతిర్లింగ రూపధారి అయి వారికి దర్శనమిచ్చాడు. అప్పుడు దేవతలు ఆనందించి భూమి సారాన్ని గ్రహించి దాని నుండి ఒక రథాన్ని నిర్మించారు. సూర్యచంద్రుల సారాన్ని గ్రహించి 2 చక్రాలను తీర్చిదిద్దారు. సుమేరు పర్వత సారంతో రథానికి ధ్వజాన్ని నిర్మించి ఆ సంధ్యా అస్యందనాన్ని భగవానుడైన శివునికి సమర్పించారు. స్వయంగా బ్రహ్మదేవుడే దిగివచ్చి ఆ రథానికి సారథి అయినాడు. 4 వేదాలు గుర్రాలైనాయి. లోకాలోక పర్వత సార తత్వం అజగవ నామంతో ప్రసిద్ధమైన ధనస్సుగా మారి శివుని చేతిని చేరింది. అది ఘోరమైన శబ్దాలు చేస్తుంది. శంకర భగవానులు దాని నెక్కుపెట్టగానే ఆయన శక్తిని తట్టుకోలేక అది విరిగిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వర్గలోక సారాన్ని గ్రహించి పినాక నామకమగు ఒక ధనస్సును నిర్మించి శివునికిచ్చాడు. శివుడు దాని నెక్కుపెట్టాడు. అది విరిగిపోలేదు. ఆయన చేతిలో అది చాలా చక్కగా అమిరింది. నాటి నుండి శివుడు పినాకపాణిగా స్తుతింపబడుతున్నాడు. ఆదిశేషువు ఆ ధనస్సుకు వెంటి నారిగా నిలువగా ఇంద్రుడే బాణమైనాడు. ఆ బాణానికి పార్శ్వాలుగా వాయువు, అగ్ని అమరగా చివరి మూలికగా మహావిష్ణువు సిద్ధమైనాడు. శివుడా బాణాన్ని ప్రయోగించి త్రిపురాలను భస్మం చేసి ఆకాశ మార్గంలో పారిపోతున్న అసురులను కూడా భస్మం చేశాడు. ఆ భయంకర త్రిపురాలు అసురులతో సహా దగ్ధమైపోవడంతో ఆనందించిన లోకపతి బ్రహ్మ మీనరాశిలో సూర్యుడున్నప్పుడు పినాకి మహారుద్రుని చంద్రమండలానికి రాజుని చేయగా అప్పుడు జరిగిన దేవదాన యుద్ధంలో గెలిచి తామస మన్వంతరంలో దేవతలు తిరిగి తమ అధికారాలను పొందగలిగారు అని బృహస్పతి నాతో చెప్పాడు. మునులారా, అనంతరం పినాకపాణి తన ముఖం నుండి తన అంశాన్ని ఉత్పన్నం చేసి హరిద్వారంలోనున్న మచ్చందుడను యోగిలో తన తేజంతో సహా ప్రవేశపెట్టాడు. ఆ మచ్చందుడు నిత్య శివార్చన తత్పరుడు, ఘోరకుని యొక్క గురువు. ఆ తేజం అతనికి పుత్రరూపంలో నాథ శర్మయ్యను పరమ సుందరుడు, విద్వాంసుడు, శ్రేష్ఠుడుగా అవతరించింది. ఆ అనాథ శర్మ పృథ్వీపై నున్న అన్ని మతాల పండితులను వాదంలో ఓడించి కాశీపురి వెళ్ళి అక్కడ శంకరాచార్యుని శిష్యునిగా స్థిరపడిపోయాడు. బృహస్పతి దేవతలతో ఇంకా ఇలా చెప్పానని నాతో అన్నాడు. దేవేంద్ర, సాక్షుష మన్వంతరంలో తాళంజంగ వంశీయులైన క్షత్రియులు భృగు వంశం వారైన బ్రాహ్మణులపై దాడి చేసి వారిని సంహరించి వారి వద్దనున్న ప్రచురతన రాసులను మోసుకుపోయారు. అంతేకాక ఆ క్షత్రియులు దైత్య పక్షపాతులై ప్రవర్తించసాగినారు. అప్పట్లోనొక గర్భవతి అయిన బ్రాహ్మణ స్త్రీ తన తపశ్శక్తిని వినియోగించి తన గర్భంలోని పిండాన్ని 100 ఏళ్ల పాటు అక్కడే ఉంచగలిగింది. తరువాత ఆ శిశువు మాతృగర్భాన్ని చీల్చుకొని భూమిపై పడేటప్పటికీ అతని తేజస్సు అగ్నిగా మారి మొత్తం ప్రపంచాన్నే మార్చి మసి చేయసాగింది. దేవతలంతా భయపడి ఆ బాలకుని ప్రార్థించగా పితరులు కూడా వచ్చి ఆజ్ఞాపించగా అతడు ఆ తేజస్సునంతటిని ముద్దగా చేసి పక్కనే ఉన్న నదిలోకి విడిచాడు. ఆ జలదేవి దానిని తట్టుకోలేక బయటికి వదిలేసింది. అప్పుడు స్వయంగా పరమేష్టి బ్రహ్మదేవుడే దిగి వచ్చి ఆ తేజస్సునందుకొని త్రికూటగిరిపై నిలబడి సాగర మధ్యమంలో నిక్షిప్తం చేశాడు. అదే బడభాగ్ని ఆ బాలకుని రుద్రదేవునిగా గుర్తించిన బ్రహ్మ మేషద రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆ బాలకుని శశిమండలాధిపతిగా నియమించాడు. ఆ రుద్ర తేజాన్ని ఉరువుల నుండి వచ్చినవాడు కావున ఓర్వుడని, బడభాగ్నికి కోసం కావడం వల్ల బడబుడని,
బడబుడని సంసారాన్ని దహించబోయినందువల్ల దహనుడని పిలుస్తారు. మునులారా, ఆ దహనుని యొక్క తేజస్సే కురుక్షేత్ర నివాసియు వేదాంగవేత్తయు నగు సారస్వత బ్రాహ్మణునికి పుత్ర రూపంలో ఉద్భవించింది. ఆ పుత్రుడే క్షేత్రచర్మయ్యను పేరిట ప్రసిద్ధుడయ్యాడు. అక్కడి విద్వాంసులలో ఉత్తమునిగా, ప్రపంచ విద్వాంసులలోనే అగ్రశ్రేణికి చెందిన వాణిగా ప్రఖ్యాతి కాంచిన క్షేత్రవర్మ శంకరాచార్యుని చేతిలో మాత్రమే ఓడిపోయాడు. వెంటనే ఆయన శిష్యునిగా మారి కఠోర బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ శంకరదేవుని ఉపాసిస్తూ కాశీలో స్థిరపడ్డాడు. విప్రులారా, ఇప్పుడు మరలా బృహస్పతి అమృతమయ వాక్కులను వినండి. దేవేంద్ర, జలప్రళయ సమయంలో ప్రపంచమంతా ఒకే సాగరంగా కనిపించినప్పుడు స్థావర జంగమాలేవీ మిగలనప్పుడు అవ్యక్త బ్రహ్మ ఆదేశం మేరకు మాయారూపి అయిన ప్రకృతి ఆనందంగా ఆ జలాన్నంతటినీ త్రాగేసింది. అప్పుడా దారుణ ప్రాకృత జగతిలో మహాకాళి ఏకాకిగా ఉత్పన్నురాలయ్యింది. ఆమెయే నిత్య శుద్ధ సనాతన ప్రకృతి అయిన మహాగౌరీదేవిగా పరిణితి చెందింది. 5 ముఖాలతో 10 బాహువులతో మధ్యస్థ ముఖంపై 3వ నేత్రముతో ఆమె బాసిల్లింది. ఆమె శివనామాన్ని ధరించింది. లలాటంపైనున్న కంటి ద్వారా ఆమె ఒక తేజస్సును ప్రకటించింది. ఆ సూక్ష్మ తేజం పెరిగి పెరిగి నిత్యమై నిరంజనమై అవికారమై సర్వ దిశలలోనూ వ్యాపించింది. అది బ్రహ్మను కూడా ముంచెత్తడానికి ప్రయత్నించింది, కానీ దానివల్ల కాలేదు. ఆశ్చర్యచకితే అయిన ఆ మూల ప్రకృతి అంతటా తన 5 ముఖాలను వంచి ఆయనను ప్రార్థించి ప్రసన్నం చేసుకుంది. అప్పుడు సర్వజ్ఞుడైన ఆ సనాతన బ్రహ్మ ఆమె 5 వదనాలలోనూ తేజోరూపుడై ప్రవేశించాడు. ఆ బ్రహ్మయే పురుషత్వాన్ని ప్రాప్తించుకొని స్వయంభువు అనే నామముతో ప్రసిద్ధుడయ్యాడు. ఆ అవ్యక్త ప్రకృతి నుండి పుట్టినవాడవడం వల్ల అవ్యక్త జన్ముడని కూడా ఆయననే అంటారు. ఆయన కొరకు వరదాయిని లోకరూపిణి అష్టాదశ భుజ యుక్తాయైన మహాలక్ష్మీదేవి జన్మించింది. ఆమె ప్రపంచాన్ని రక్షించడానికే వచ్చింది. ఆమె రూపురేఖ లావణ్యాలను గాంచి స్వయంభూవంతటి వాడే ఆశ్చర్యచకితుడైనాడు. ఆ తరువాత ఆయన బ్రహ్మరూపంలో సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ముఖం నుండి వేదాలు వచ్చాయి. ఆ వేదాలనే స్తుతులుగా చేసి ఆయన చాలా కాలం దాకా శంకర భగవానుని కీర్తించాడు. అప్పుడు అతని శరీరం నుండి నదులు పుట్టాయి. మరలా సముద్రం ఏర్పడగా ఆయన అందులో శయనించాడు. అలా ఈ అవ్యక్త స్వయంభువు ఆ నీటిలో 1000 ఏళ్ళు శయనించి లేచి సత్యలోకానికి పోయి పునః సృష్టిని ప్రారంభించాడు. ఘన రూపాలలో అనంత సృష్టులన్నీ మరలా జనించాయి. వాటన్నిటిలో వేరు వేరు రూపాల్లో కళలతో లక్ష్మి ప్రవేశించింది. అయినా ఆ సృష్టి యొక్క అనేకత్వాన్ని చూసి మహాసనాతని అయిన ఆమెయే ఆశ్చర్యపోయింది. సర్వేశ్వరుడు, అవ్యక్తుడు, మంగళ రూపుడు, సాగర సైనుడు, విష్ణు రూపుడునైన ఆ సృష్టికర్తకే సృష్టికర్త అయిన వాని వద్దకు ఆమెయే వచ్చి నమస్కరించి ఇలా అన్నది: భగవాన్, మీరు నిత్యులు, శుద్ధాత్ములు. ఇప్పుడు ప్రపంచంలో ప్రాణులు ఎక్కువగానున్నాయి. నేను వారినెట్లు గణించగలను అని అడిగిన లక్ష్మికి గణన చేసే గణనాథుని చూపించాడు పరబ్రహ్మ. ఇలా ఆయన ముందు లేచి నిలబడి 2 భాగాలైనట్లు కనిపించాడు. అయినా ఆయన శేషశయనుడై అక్కడే ఉన్నాడు. ఈ 2 భాగాల్లో పూర్వార్థం ఎర్రగాను పరార్థం తెల్లగాను ఉన్నాయి. 2 చతుర్భుజాలలో విష్ణువు వలనే వికసించాయి. సంపూర్ణ సృష్టి గణాలకు స్వామిగా ఎర్రని వాడైన గణేశుడు సృష్టింపబడినాడు. ఈయనను ఈశ్వరుడని అంటారు. పరార్థం నుండి పుట్టిన తెల్లని స్వామి యోగీశ్వరేశ్వరుడు. ఆయన పేరు నిరంజనుడు. ఒకమారు పార్వతీపతి అయిన పరమేశ్వరుడు 1000 సంవత్సరాలు ఈ గణేశుని శ్రద్ధగా పూజించాడు. అప్పుడు ఆయనకు దర్శనమిచ్చిన గణేశుని ఇలా స్తుతించాడు: నమో విష్ణుస్వరూపాయ గణేశాయ పరమాత్మనే, చతుర్భుజాయ రక్తాయ, యజ్ఞపూర్ణకరాయ చ, విఘ్నహంత్రే, జగద్భక్తే, సర్వానంద ప్రదాయినే, సిద్ధినాం పతయే తుభ్యం, నిధినాం పతయే నమః. ప్రసన్నో భవ దేవేశ, పుత్రో భవ మమ ప్రియః, పుత్రో భవ మమ ప్రియః.
ప్రభో, నీవు నాకు పుత్రునిగా జనించాలి అని కోరాడు శివుడు. అందువల్లనే పార్వతీదేవి తేజోమయ శరీరం నుండి గణేశుడు ఉద్భవించడం జరిగింది. ఇంద్రునితో పాటు సమస్త దేవగణాల వారు ఆయన మంగళమయ దర్శనానికై కైలాస శిఖరానికి వచ్చారు. అక్కడ సర్వసుఖదమైన ఒక మహోత్సవమే జరిగింది. ఆ మహోత్సవ మండపానికి క్రూర దృష్టి కాలాత్మయగు శని వచ్చాడు. అతని కన్ను గణేశునిపై పడగానే ఆ బాల గణేశుని శిరస్సు కనబడకుండా పోయింది. బాలకుడు మస్తక విహీనుడైనాడు. కైలాస మందంతటా ఆహాకారాలు చెలరేగాయి. ఆ శిరస్సు అప్పటికే సూర్యచంద్రులను కరుణించడానికి వెడలిపోయింది. అది సూర్యుడు తులారాశిలోనున్నప్పుడు చంద్రలోకంలో నివసించి 17 రోజుల పాటు పృథ్వీకి ప్రకాశాన్ని అందిస్తుంది. అందరు దేవతలచే వినిందితుడు భయంకరుడునైన శనిదేవుడు ఒకే దంతమున్న ఒక ఏనుగు యొక్క తలను ఖండించి తెచ్చి ఆ బాలుని మెడపై అతికించాడు. గౌరీదేవి అభ్యర్థనపై బ్రహ్మదేవుడు ఆ శిరాన్ని మరింత శోభాయమానం గావించాడు. ఈ ప్రకారంగా సాక్షాత్ ఈశ్వర స్వరూపుడైన గజానుడు ఉత్పన్నుడైనాడు. లోక కళ్యాణం కోసం బృహస్పతి గణేశుని ప్రార్థించగా గణేశుడు తన ముఖం నుండి ఒక స్కందము ఉత్పన్నం చేసి పంపగా అది ఆయన తేజస్సును తీసుకొని పోయి కాశీలో ఒక దైవజ్ఞుడైన విప్రునిలో ప్రవేశపెట్టింది. ఆ విప్రుని పుత్రుడైన మహనీయుడు డుండి రాజుగా ఆ తేజస్సు నేలపై పుట్టింది. అతడు గొప్ప వేదాంగవేత్త అయి జాతకాభరణమను ప్రామాణిక కృతిని వెలయించి వేదాలను వాటి సంప్రదాయాన్ని రక్షించడంలో తన వంతు పాత్రను పోషించడానికై శంకరాచార్యుని ఆశ్రయించి ఆయన శిష్యుడై ప్రకాశించాడు. అఘోర భైరవ బాలశర్మల ఉత్పత్తి కథలో రావణ హనుమానుల ప్రసక్తి. సూత మహర్షి ప్రవచనం కొనసాగుతుంది. శౌనకాచార్య ఒకప్పుడు మహాదేవుడైన శివుడు అయోనిజునిగా కాశీలో జన్మించాడు. కపాల మోచన కుండం నుండి యతి రూపంలో ఉద్భవించిన శివుడు వేదనిధి భైరవుడను పేరును ప్రసిద్ధుడైనాడు. దుష్కరమైన అఘోర మార్గీయులందరినీ మార్చి తన శిష్యులనుగా చేసుకొని వారిని జనజీవనం స్రవంతిలోనికి కొనివచ్చాడు. ధామరుక మంత్రాన్ని ప్రజల్లోకి తెచ్చాడు. కీలిత మంత్రాలను ఉత్కీలన చేయుట నేర్పాడు. చివరగా కాశీపోయి శంకరాచార్యుని శిష్యుడైనాడు. మునులారా, బృహస్పతి దేవతలకు చెప్పిన ఆ విషయాన్నే ఇప్పుడు మీకు నేను వివరిస్తున్నాను. మాయాదానవుని పెద్ద కూతురు మాయీదేవి కథ విన్నారు కదా. అతని రెండవ కూతురు మండోదరి. ఆమె త్రిపురాల దగ్ధం తరువాత ఎంతో గుప్తంగా సనాతనుడైన మహావిష్ణువును తన పూజలచే, ఉపాసనచే, ఆరాధనలచే సంతుష్టిని చేసింది. ఆయన ప్రసన్నుడై ఆమె దేహాంతమైన సమయంలో ఉత్తమ యోగాన్నిచ్చి భయంకరమైన వింధ్యాద్రిలో ఒక గుహలో ఆమె తేజోమయమైన ఆత్మను విలీనం చేశాడు. ఆ విధంగా అది అలాగే కొన్ని వేల సంవత్సరాలు సమాధిగతమై ఉండిపోయింది. వైవస్వత మన్వంతరం 12వ సత్యయుగంలో బ్రహ్మపుత్రుడు అయిన పులస్త్యునికి విశ్రావసుడను పుత్రుడు జన్మించాడు. అతడు పెద్దవాడై విద్వాంసుడై బ్రహ్మచర్యాశ్రమం చివర్లో 100 ఏళ్ళు తపస్సు చేసి వచ్చి సుమాలీయను దైత్యుని పుత్రి అయిన కైకసిని పెళ్లాడాడు. వారికి 2 పుత్రులు జన్మించారు. వారే రావణ, కుంభకర్ణులు. వారికి పూర్తిగా రాక్షస లక్షణాలే వచ్చాయి. రావణునికి తల్లిపైన, కుంభకర్ణునికి తండ్రి పట్ల భక్తి ఎక్కువ. రాక్షసులే అయినా బ్రాహ్మణులు కూడా కాబట్టి వారు మహా విద్వాంసులై వేదాంగవేత్తలై అక్కడితో తృప్తి చెందక 1000 సంవత్సరాల పాటు బ్రహ్మకై ఘోర తపస్సు చేశారు. పరిమేష్టి ప్రసన్నుడై వారికి దేవదానవులందరినీ జయించగలిగే సాహస పరాక్రమాలను వరంగా ఇచ్చాడు. వారిద్దరూ ఆ వరాల ప్రభావంతో విజృంభించి ముందు కుబేరుని ఓడించి అతని పుష్పక విమానాన్ని గ్రహించి దానిపై పయనించి అన్ని లోకాలపై దాడి చేసి మొత్తం దేవతలందరినీ ఓడించి స్వర్గం నుండి దేవతలను తగిలేసి తమ వారిని అక్కడ ఉంచి తాము మాత్రం లంకారాజ్యాన్ని పాలించసాగారు. సుఖప్రదమైన స్వర్గం నుండి తగిలివేయబడిన దేవతలు పార్థివార్చన ద్వారా 11 ఏళ్ల కైలాస సంస్థితుడైన
శివుని ఆరాధించారు. ఆయన అభయమిచ్చి వేచి చూడమన్నాడు. ఆ దుష్ట శిక్షణకై దేవదేవులందరినీ పూనుకున్నాడు. శంకర భగవానుడు అంజనా గర్భము నుండి హనుమంతునిగా భూలోకంలో అవతరించాడు. అంజన పుత్రుడు కావడం, ఆయన్ని ఆంజనేయుడు అని పిలవడం, ఆంజనేయుడు చిన్నపిల్లవానిగా నున్నప్పుడు రోజు ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసి ఫలమనుకుని ఒక ఎగురును పోయి దానినందుకున్నాడు. ఆ దారి వెంట పోతున్న రావణుడు సూర్యుని రక్షిద్దామనుకుని ఆ బాల మర్కటుని తోక పట్టుకొని లాగసాగినాడు. ఆంజనేయుడు ఆగలేదు. లోకాలన్నీ చీకటి వ్యాపింపసాగింది. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుని నోటి మీద కొట్టాడు. అయినా అతనికేమీ కాలేదు. మూతి కొంచెం ముందుకు సాగిందంతే. రావణుని పట్టు విడిపించుకోవడానికి సూర్యబింబాన్ని వదిలి అతనిని పట్టుకున్నాడు ఆంజనేయుడు. 1 ఏడాది యుద్ధం చేశాడతనితో. పారిపోవడానికి ఎంత ప్రయత్నించినా రావణుని చేత కాలేదు. ఇక సర్వశక్తులు సన్నగిల్లిన రావణుడు సొమ్మసిల్లి పడిపోయే వేళకి అతని తండ్రి అయిన విశ్రావో బ్రహ్మ వేదమయ స్తోత్రాలను పరావాణిని చదివి హనుమంతునిలోని రుద్రుని ప్రసన్నం చేసుకోగా రావణుడు బ్రతికి బయటపడ్డాడు. ఆ తర్వాత కేసరి పుత్రుడైన హనుమంతుడు పంపానదీ తటంలో నిశ్చలంగా కూర్చొని కఠోర తపస్సు చేశాడు. అప్పుడే అతనికి స్థానుడనే పేరు వచ్చినది. అతని స్థాపానికి మెచ్చి బ్రహ్మదేవుడే దిగివచ్చి ఇలా అన్నాడు: తపోనిధి అయిన ఓ రుద్ర, వైవస్వత మన్వంతరం 28వ త్రేతాయుగం మొదటి పాదంలో విష్ణు భగవానుడే శ్రీరామచంద్రునిగా అవతరిస్తాడు. నీవాయనను సేవించి అన్ని విధాలా ఆయననే ఆదుకునేటంత మహానుభావుడవై శ్రీ గురుదేవునిగా చరిత్రలో నిలిచిపోతావు. బ్రహ్మదేవుడు భాద్రపద మాసంలో చంద్రమండలాధిపతిగా ఉండేటట్లు హనుమంతుని నియమించాడు. ఇక్కడ మండోదరి రావణ పత్ని అయినది. రావణుడు నైరుతి దిక్కుకి పాలకుడయ్యాడు. విష్ణువే శ్రీరామ రూపంలో అవతరించి రావణుని అంతమొందించాడు. మునులారా, అనంతకాలంలో ఆ హనుమంతుడే మనుష్య శరీరాన్ని ధరించి పృథ్వీపై కదలీవనమను పేరుగల ప్రాంతంలో బాలశర్మగా పుట్టాడు. ఈయన వేదాంగాలలో ప్రవీణుడై మంత్రశాస్త్రంపై పరిశోధనలను నిర్వర్తించి తంత్ర మంత్ర శాస్త్ర మను గ్రంథాన్ని నిర్మించాడు. అనంతరం శంకరాచార్యుల వారి శిష్యుడై కాశీలో మణికర్ణిక ప్రాంతంలో స్థిరపడ్డాడు. రుద్రమహత్యం, రామానుజాచార్యుల ఆవిర్భావం. సూత మహర్షి బృహస్పతి తనకు వినిపించిన మరికొన్ని విశేషాలను శౌనకాదులకు అనుగ్రహించసాగాడు. మునులారా, సృష్టి ప్రారంభంలో విరాట్ పురుషుని నాభి నుండి ఒక విస్తృత కమలం ఉత్పన్నమయ్యింది. దాని నుండి కమలాసనుడైన బ్రహ్మ ఉద్భవించాడు. ఆయనకు 4 ముఖాలున్నాయి. నేనెవరిని? నేనెక్కడి నుండి వచ్చాను? నన్ను సృష్టించినదెవరు అని చింతామగ్నుడైన అతని హృదయం నుండి తపస్సు చెయ్యి అని ఆజ్ఞ వినిపించింది. వెంటనే 4 భుజాలతో నుండి యోగగమ్యుడు సనాతనుడైన విష్ణువుకై 1000 ఏళ్ళు తపస్సు చేశాడు కమలాసనుడు. అప్పుడు నవీన మేఘ సమాన శ్యామలుడు చతుర్భుజుడునైన విష్ణు భగవానుడు ఆయుధాలతో దివ్యాలంకృతుడై బ్రహ్మదేవునికి సంపూర్ణ సర్వ దర్శనమిచ్చాడు. బ్రహ్మ ఆశ్చర్యచకితుడై అలాగే చూస్తూ ఉండిపోసాగాడు. విష్ణు భగవానుడు ప్రహసితాననుడై వచ్చ నేనే నీ తండ్రిని అని చెప్పాడు. అంతవరకు బ్రహ్మ తానే అతని తండ్రిని అనుకునేవాడు. ఆ మాటే పైకి అనేశాడు కూడా. ఇద్దరి మధ్య ఈ వాదం కొనసాగుతుండగా తమోమయుడైన రుద్రుడు జ్యోతిర్లింగ రూపంలో గోచరించాడు. తమ వాదాన్ని కట్టిపెట్టి హంస రూపంలో బ్రహ్మ, వరాహ రూపంలో విష్ణువు పైకి క్రిందికి ఆలింగనం ఆద్యంతాలను కనుగొనడానికి వెళ్ళారు. 1 ఏడాది గడిచింది. కానీ వారికవి తెలియలేదు. ఇరువురు మరలి వచ్చి నిష్ఠగా కూర్చొని ఏకాగ్ర చిత్తులై శివుని స్తుతించారు. ఆయన ప్రసన్నుడై స్వస్వరూపంలో దర్శనమిచ్చి ఎవ్వరి పనిలో వారుండాలని చెప్పి తాను కైలాసానికి పోయి యోగ సమాధిగతుడై రుద్ర దివ్య సంవత్సరాలు 5 మనకైతే 5 లక్షలు గడిచేదాకా తపస్సు చేస్తానని సంకల్పించాడు. ఈలోగా తారకాసురుడను ఒక భయంకర దానవుడు 1000 ఏళ్ళు బ్రహ్మ కోసం
తపస్సు చేసి ఆయన ప్రసన్నుడు కాగానే తనకు మరణం లేకుండా వరం కావాలని కోరాడు. అది అసహజమని అసాధ్యమని బ్రహ్మ చెప్పడంతో శివుడెలాగో 5 రుద్ర సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించి తపస్సు చేస్తుంటాడు కదా, ఆయనకి పుత్రుడు పుట్టాలంటే ఈ తపమేదో ముగియాలి. అంటే కనీసం 5 రుద్ర దివ్య సంవత్సరాల దాకా తనకి ప్రపంచంలో ఎదురుండదని ఆలోచించి శివపుత్రుడు తప్ప ఇంకెవ్వరూ తనను సంహరించే సమర్థులు కారాదని వరం పొందాడు. వరరక్షతుడు వరగర్వితుడు సురవైరి అయిన తారకాసురుడు వెంటనే స్వర్గంపై తండెత్తి దేవతలను పరాజితులను చేసి ఇంద్రుని తగిలేసి ఆయన సింహాసనాన్ని తాను అధిష్ఠించాడు. అప్పుడు దేవతలంతా కైలాసానికి పోయి అక్కడ పరమశివుని గూర్చి తపము చేయగా ఆయన ప్రసన్నుడై ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. దేవతలప్పుడు విస్తారంగా ఇలా విన్నవించారు. భగవాన్, తారకుడనే రాక్షసునికి బ్రహ్మదేవులు శివశక్తి నుండి ఉత్పన్నుడైన వాని వల్ల తప్ప ఇంకెవ్వరి చేతిలోనూ చావు లేకుండునట్లు వరమిచ్చాడు. కాబట్టి ఓ దేవదేవ, మీరు వెంటనే వివాహం చేసుకొని మమ్ము కాపాడాలి. సర్వజ్ఞులైన తమకు తెలియనిది లేదు. స్వయంభువ మన్వంతరంలో దక్షయజ్ఞ గుండంలో దగ్ధమైన మీ ధర్మపత్ని సతీదేవి నేడు పార్వతి అను పేరుతో హిమవంతుని కూతురిగా జన్మించి వర్ధిల్లుతున్నది. తాను మీకోసమే పుట్టిందని ఆమెకు తెలుసు. అందుకే మీకోసమై ఎన్నడూ ఏ స్త్రీ చేయనంత ఘోర తపస్సు చేస్తున్నది. 100 ఏళ్ళు జలమధ్యంలో నిలబడి, 100 ఏళ్ళు పంచాగ్ని మధ్యలో స్థిరపడి, మరొక 100 ఏళ్ళు వాయుభక్షణ మాత్రమే చేస్తూ, ఇంకొక 100 ఏళ్ళు శ్వాసను బంధించి తపస్సు చేసింది. ఇంకా ఆకాశ చంద్ర మండలాల్లో ఆవర్ణమై అపర్ణ అయి జపము చేయుచున్నది. కాబట్టి హే సతీ వల్లభ, ఆ సతిని మమ్ము కూడా అనుగ్రహించి తమరు పార్వతీ వల్లభులు కావలసిన అవసరం ఎంతైనా ఉంది. తారకాసుర భంజకుడైన సత్పుత్రుని తమరు ప్రపంచానికి అందించడం చారిత్రక అవసరం. దేవతలారా, మీ మాటలు నాకు అనుచితాలుగా తోస్తున్నాయి. నేను సంపూర్ణ రుద్రుడను కాను. జ్యేష్ఠ జ్యోతి నుండి పుట్టిన ఏకాదశ రుద్రులలో నేను చిన్నవాడను. లోక పరిభాషలో మిగిలిన 10 మంది రుద్రులు నా అన్నలు. వారి వివాహాలు కానిదే నేనెట్లు పెండ్లాడగలను? పైగా మీరు చెబుతున్న పార్వతీదేవి అందరికీ అంబ, జగద్వ్యాపి, చరాచర బ్రహ్మాండానికే మాతృరూపి అయిన ఆ భగవతిని నేనెట్లు పెండ్లాడగలను? కాబట్టి నేను మీకు నా శక్తిని ఇస్తాను, అది మీకు కళ్యాణికారి కాగలదు అని చెప్పి తన శక్తిని అగ్నికి సమర్పించి మరలా తపస్సమాధిలోకి వెళ్ళాడు పరమశివుడు. ఇంద్రాగ్నులు బ్రహ్మదేవుని సన్నిధికి పోయి జరిగినదంతా చెప్పారు. బిడియపడి భీష్మించి పెళ్లి కొడుకైనట్టి జగమేలు తండ్రి పరమేశ్వరుని పరిణయ గాథ లోక ప్రసిద్ధం. అనేక పురాణాల్లోనూ కాళిదాసు కుమార సంభవంలోనూ మొన్నటికి నన్నే చూడ కవి కుమార సంభవంలోనూ నిన్నటి యక్షగానాల్లోనూ ఈ కథ అద్భుతంగా వర్ణింపబడింది. దక్షయజ్ఞపు అగ్నికి సతీదేవి స్వయంగా ఆహుతైపోయిన తరువాత తాను ముందుగా పంపిన ఇతర రుద్రుల తన యొక్క క్రోధాగ్ని జ్వాలల్లో దక్షుని యొక్కయు అతని యజ్ఞము యొక్కయు విధ్వంసం జరిగిన పిమ్మట శివుడు తపస్సమాధిలోకి వెడలి పోయినాడు. దేవతలు తారకాసురుని వదకై అతనిని ప్రార్థించి వెడలిన తర్వాత శివుడు తన తపస్సును మరింత తీవ్రతరం చేశాడు. మొత్తం రుద్రులంతా ఆయనలో కలిసిపోయారు. ఆయన తపోగ్ని జ్వాలల్లో మంచు కొండలలోని కొన్ని శిఖరాలే కరిగిపోసాగాయి. ఆ సమయంలో ఒక్క పార్వతీదేవి తప్ప ఎవ్వరూ అటు వెళ్ళినా కాలి బూడిద కావలసినదే. అటువంటి సమయంలో అటుపోయి బాణం వేసిన మన్మథుడు భస్మమై పోయాడు. అతని ఆత్మ శివునిలో కలిసిపోయింది. తన తపస్సుకి విఘ్నం కలిగిందని అక్కడి నుండి అదృశ్యమైపోయి కైలాసమున కొలువు తీరిన శివుడు మరలా బ్రహ్మాది దేవతల మొర విని కరుణతో కదిలిపోయి తన శక్తిని భరించగలిగే శక్తి పార్వతికుందో లేదో పరీక్షించి చూసుకొని ఆమెను పెండ్లాడాడు.
తరువాత చాలా కాలానికి దేవతల అకుంఠిత ప్రజ్ఞ మూలక ప్రయత్నానికి గిరిజాదేవి అనన్య సామాన్య తపః ప్రభావానికి ప్రసన్నుడైన శివుడు ఆమెకు సాక్షాత్కరించి తనకు కావలసిన వరాన్నిచ్చాడు. ఆమెను పెండ్లాడతానన్నాడు. భావితరాలకు ఆదర్శంగా కన్యాధర్మానికి ఆధారభూతంగా నిలిచిన భగవతి పార్వతి శివునితో, దేవదేవా, నేను తండ్రి చాటు బిడ్డను, దయచేసి నా తల్లిదండ్రులతో మాట్లాడి వారి అనుమతితో నన్ను వివాహం చేసుకోవలసింది అన్న. సంప్రీతుడైన శంకర భగవానుడు సప్తఋషులను హిమవంతుని వద్దకు పెళ్లి మాటలాడుటకు పంపించాడు. ఆ తరువాత సర్వలాంఛనాలతో గిరిజా కళ్యాణం సంపన్నమయ్యింది. బుద్ధి, సిద్ధి అనే 2 శక్తులు ఈ సందర్భంలోనే సృష్టించబడ్డాయి. పార్వతీదేవి తన అత్తవారి ఊరేగింపుకి ఎదురు సన్నాహం కోసం ఈ శక్తులను తన తపోబలంతో సృష్టించింది. ఆ శక్తులు బ్రహ్మాది దేవతలను అన్ని రకాల ఆతిథ్యాలతో సంతుష్టపరచగా వారు ఆశ్చర్యచకితులై పార్వతీదేవిని అనేక విధాల స్తుతించి తమను తారకాది రాక్షస భయం నుండి రక్షింపుమని వేడుకోగా ఆమె ప్రసన్నురాలై అభయమిచ్చింది. వివాహానంతరము పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసంలో సుఖంగా ఉండగా రతీదేవి మరలా ఆయనను తన పతి కొరకై ప్రార్థించగా శివుడు తన తపస్సునే భగ్నం చేయబోయి భస్మమైపోయిన రతీపతిని అనగా మన్మధుని గుర్తుకు తెచ్చుకొని జాలిపడి ఇలా వరమిచ్చాడు. నీ భర్త ఇప్పుడు నీకు మాత్రమే కనిపిస్తాడు. వైవస్వత మన్వంతరంలో 28వ ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మ పుత్రునిగా ప్రద్యుమ్నుడి అను పేర నీ భర్త అవతరిస్తాడు. అప్పటి నుండి సంపూర్ణ దేహ ప్రాణాలతో అందరికీ గోచరిస్తాడు. తరువాత కుమారస్వామి శివశక్తి స్వరూపునిగా జనించి తారకాసురుని వధించి దేవతలను ఉద్ధరించాడు. మునులారా, అనంతరం శివుని ముఖం నుండి ఉత్పన్నమైన ఒక రుద్రాంశ కలియుగంలో గోదావరి తీరాన ఆచార్య శర్మ పుత్రునిగా జనించింది. ఈయన రామశర్మ తమ్ముడు రామానుజాచార్య అను పేరిట జగత్ ప్రసిద్ధి చెందాడు. వసుదేవతల అంశలతో కుబేరాదులు ఉత్పత్తి, రామాయణ సంక్షిప్త కథ, త్రిలోచన భక్తుని వృత్తాంతము ప్రసక్తి, సూతుని ప్రవచనం ఇలా కొనసాగుతుంది. భృగుశ్రేష్ఠ సౌనకాచార్య బృహస్పతి ఇంద్రాదులకు చెప్పిన వసుదేవతల మహత్యాన్ని నేను మీకు విన్నవిస్తున్నాను. వైవస్వత మన్వంతరం మొదటి సత్యయుగంలో విశ్రావ మునికి ఇల్వల అని ఒక పత్ని ఉండేది. ఆమె పార్థివార్చన ద్వారా శివుని ఆరాధిస్తూ ఉండేది. ఈ కాలంలోనే దీక్షిత కులోత్పన్నుడైన యజ్ఞశర్మను పేరు గల ద్విజుడొకడు యక్షిణీ పూజలను పరమ శ్రద్ధగా చేస్తూ ఉండేవాడు. కానీ అతడు తన మిత్రుని కోడలితోనే వ్యభిచరించడంతో ఆ పూజ బెడిసికొట్టి కుష్ఠరోగగ్రస్తుడైనాడు. అతనిని విసర్జించిన యక్షిణీదేవి శివలోకంలోని కైలాసపురిని చేరింది. అక్కడ యక్షశర్మ తన ప్రారబ్ధానికి చింతిస్తూ ఎలాగో జీవిస్తూ తిండి దొరకక శివరాత్రి పగలంతా ఉపవాసముండి రాత్రంతా శివదర్శనం పూజనం అందరితో పాటే చేస్తూ తెల్లవారుతుండగా ఆలయ ప్రాంగణంలో మరణించాడు. ఈ పుణ్య ప్రభావాన అతడు మరుజన్మలో కర్ణాటక దేశానికి రాజుగా పుట్టాడు. మహాబలవంతుడైన రాజరాజును పేర ప్రసిద్ధుడైనాడు. అతడు ప్రతిదినము తాను స్వయంగా శివార్చన చేస్తూ మరిన్ని గొప్ప అర్చనలను శివపూజలను బ్రాహ్మణుల చేత చేయిస్తూ ఉండేవాడు. 100 ఏళ్ల పాటు రాజ్యాన్ని పాలించి దానిని పుత్రునికి దారపోసి తాను కాశీకి పోయి అక్కడ 3 ఏళ్ల పాటు అఖండ జపం చేసి రాజరాజుకు శివుడు ప్రసన్నుడై జ్యోతిర్లింగ స్వరూపంతో దర్శనమిచ్చాడు. అనంతర కాలంలో ఆ చోటు శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. శివదర్శనంతో పవిత్రుడైన ఆ రాజు వెంటనే మరణించి శివుని పార్థివార్చన ద్వారా పూజిస్తున్న ఇల్వల గర్భంలో పడ్డాడు. కానీ ఘోరమైన చీకటిచే ఆక్రమింపబడిన ఒక రాత్రి అది ఒక కుచిస్త వేళలో భూమిపై జన్మించాడు. అందుకే అతనికి అన్ని శుభలక్షణాలే ఉన్నను కుబేరుడను పేరిట
ప్రసిద్ధుడైనాడు. అతడు బాలకుడిగా నున్నప్పుడే ఘోర తపస్సు ద్వారా బ్రహ్మను మెప్పించాడు. బ్రహ్మదేవుడు సువర్ణమయంగా, రమణీయంగా, సుందరంగా ఒక పురాన్ని సముద్ర మధ్యమంలో నిర్మించి అలంకాపురాన్ని కుబేరునికి వరంగా ఇచ్చాడు. ఆ కుబేరుడు 3 కోట్ల మంది యక్షులపై ఆధిపత్యాన్ని సాధించి యక్షరాట్ అనే పేరుతో ప్రసిద్ధుడైనాడు. అనేక రూపాలతో సంచరించే కిన్నరులకు, శక్తిమంతులైన గుహ్యకులకు కూడా కుబేరుడే పాలకుడు. రావణుడు బ్రహ్మవర ప్రసాది అయి వీర విక్రముడై తిరుగుతున్నప్పుడు ఈ లంక నిర్మింపబడక ముందు అక్కడ రాక్షసులే ఉండేవారని, కనుక ఆ లంకారాజ్యం చారిత్రకంగా తమదేనని ఎవరో చెప్పారు. వెంటనే అతడు లంకపై దండెత్తి కుబేరుని ఓడించి హింసించి అక్కడి నుండి యక్ష కిన్నెర గుహ్యకులతో సహా ఆయన్ని తగిలేసి మొత్తం లంకారాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. పరమ దుఃఖితుడైన కుబేరుడు సకల దుఃఖ నాశకుడైన పరమేశ్వరుని శరణుజొచ్చాడు. శివుడు లోక కళ్యాణ కారకుడైన కుబేరుని మిత్రునిగా స్వీకరించాడు. విశ్వకర్మతో చెప్పి కుబేరునికి అలకాపురియను సుందర నగరాన్ని నిర్మింపచేసి ఇప్పించాడు. సిరి సంపదలకు, భోగభాగ్యాలకు లోటు లేకుండా కిన్నెర యక్ష గుహ్యకులకు పాలకునిగా అలకాపురిలో రాజ్యం చేయసాగాడు కుబేరుడు. బ్రహ్మవరాలతో అమిత బలశాలిగా మారిన రావణుడి మారు పరమశివునికై కైలాస పర్వతానికే పోయి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై అతనికి అనేక శిరస్సులు, ఒకటి తెగితే మరొకటి వచ్చేటట్లుగా వరమిచ్చాడు. అంతేకాక అతని శరీరాన్ని వజ్రకాయం చేశాడు. ఈ విధంగా ద్విమూర్తుల వరాల బలంతో లోకైక బలశాలిగా ఉద్దండుడివిగా పరిణమించిన రావణుడు సంపూర్ణ విశ్వాన్ని హింసించసాగాడు. రావణ శబ్దానికి అర్థం బొబ్బలు పెట్టించేవాడని పేరుకి తగినట్లుగా తాను ఆనందంతో కేకలు వేస్తూ దేవతల చేత ఏడ్పుల బొబ్బలు పెట్టించాడు రావణుడు. లోకంలో ఎక్కడా యజ్ఞయాగాదులు జరగకుండా చేశాడు. అవిస్సులు అందక దేవతలంతా బక్క చిక్కిపోయారు. ఊర్ధ్వ జగత్తులో ప్రాణికోటి అంతా ఆకలితో అలమటించిపోసాగింది. దేవతలంతా బ్రహ్మను ముందిడుకొని క్షీరసాగరంలోకి పోయి విష్ణుమూర్తి వద్ద గుండెల విసేలా ఏడ్చి మొత్తుకున్నారు. సగుణ నిర్గుణాకారుడైన హరి జాలిపడి, దేవతలారా, సనాతని అయిన విష్ణుమాయను శరణు వేడి జగత్ కళ్యాణానికై ప్రార్థనలు చెయ్యండి అని చెప్పాడు. వెంటనే దేవతలంతా మహామాయ అయిన పరాప్రకృతిని స్తుతించారు. ఆ మాయా సంతృప్తి చెంది బ్రహ్మ జ్యోతిర్మయీ శివాని రూపం ప్రకటించగా ఆ రూపము 2 భాగములుగా విడిపోయి సీతారాములుగా భూమిపైకి అవతరించింది. పరాప్రకృతి అయిన సీత పరమ మంగళదాయిని. సహస్రం రామ రామేతి జపితం ఏన ధీమాతః సీతానాంన చతస్థైవ ఫలం జ్ఞేయం చ తత్సమం. జగత్కారణభూత అయిన సీతాదేవి భూమిపై ఉత్పన్నం కావడం ఈ లోకంలో లోకులు చేసుకున్న అదృష్టం. ఆమె అయోనిజ, సర్వులకు మాతృస్వరూపిణి. రామనామాన్ని 1000 మార్లు జపిస్తే వచ్చే ఫలం సీతానామాన్ని 1 మారు జపిస్తేనే వస్తుంది. పరాత్పరుడు భగవానుడునైన శ్రీరాముడు రావణాది రాక్షసులందరినీ సంహరించి తన పవిత్ర కీర్తిని, ఆదర్శ పురుషత్వాన్ని పృథ్వీపై మానవులకు మాననీయ ప్రవర్తనకు ఉదాహరణగా ప్రతిష్ఠితము చేశాడు. కుబేరుని తన్ని రావణుడు లాగుకొన్న పుష్పక విమానాన్ని తిరిగి కుబేరునికే పంపించాడు. 11,000 సంవత్సరాల పాటు భూమిని ఆదర్శంగా పరిపాలించి రామరాజ్యమే నిజమైన స్వర్ణయుగమని తరతరాల ప్రజలు భావించేలాగా జీవించి పరమపదానికి వెళ్ళాడు. సౌనక, ఆ తరువాత ప్రథమ వసుదేవత అయిన కుబేరుడు తన అంశను భూమికి పంపగా అది ధరాదత్తుడను వైశ్యునిలో ప్రవేశించగా అతనికి మధురలో త్రిలోచనుడను కొడుకు పుట్టాడు. అతడు ధర్మపథాన్ని వీడకుండా కొంత ద్రవ్యాన్ని సంపాదించి దానిని హర్షపూర్వకంగా పూర్తిగా దాన ధర్మాలు చేసి వ్యాపారాన్ని పుత్రులకు అప్పగించి కాశీకి వెళ్ళి రామానుజుని శిష్యునిగా జీవించదలిచాడు.
కొన్నేళ్ల తర్వాత రామానుజాచార్యులు త్రిలోచనుని మరలా మధుర వెళ్ళాలని ఆదేశించారు. అతడు రామభక్త పరాయణునిగానే జీవిస్తూ గురువాజ్ఞనే రామాజ్ఞగా పాటించి వెనక్కి రాగా రాముడే అతనిని దాసుని రూపంలో అతని ఇంట్లో 13 మాసాలుండి పోయాడు. రాముడే త్రిలోచనునిగా అన్ని అభిష్ట ఫలాలను తెచ్చి ఇచ్చేవాడు. త్రిలోచనుని గృహములో మణులను, రత్నాలను, చీనాంబరాలను, ఇతర వస్త్రాలను, చివరికి వివిధ వ్యంజనాలను కూడా శ్రీరాముడు పడవేస్తూ ఉండేవాడు. భక్త త్రిలోచనుడు వాటినన్నిటినీ స్వయంగా బ్రాహ్మణులకు, వైష్ణవులకు, యతులకు వారు కోరుకున్న పరిమాణంలో దానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ దాసుడు త్రిలోచనునితో, వచ్చా, నేను శ్రీరాముడను, నీ భక్తికి దాసుడనై ఇన్నాళ్ళు నీ దాస రూపంలో నివసించాను, ఇక నీ హృదయంలో నివాసముంటాను అని చెప్పి అంతర్ధానం చెందాడు. వెంటనే త్రిలోచనుడు తన వారందరినీ పరిత్యజించి పరమ వైరాగ్యంతో సరియు తటానికి విచేరి శ్రీరామునే ధ్యానిస్తూ కొన్నాళ్లకు ఆయనలోనే కలిసిపోయాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.